హరే కృష్ణ అండి. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామికి నామే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారణ. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. సో మేము ఒక సంస్థను రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి మా ఆచార్య తరఫున భగవంతుడి తరఫున వాళ్ళ యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి అని చెప్పి మనం ప్రే చేస్తున్నాం అన్నమాట. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ స్వామి లక్ష్మీనరసింహ స్వామి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం తరఫున వి ప్రే దట్ ఆల్ ఆఫ్ యూ బీ బ్లెస్డ్ బై ద లార్డ్, సో దట్ ఆల్ ఆఫ్ యూ క్యాన్ డూ బెస్ట్ ఆఫ్ యువర్ సర్వీసెస్ ఇన్ టు ద సొసైటీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవ్రీబడి హ్యావ్ బీన్ బ్లెస్డ్ విత్ సమ్ పొటెన్షియల్ ఆఫ్ ద లార్డ్ అండ్ దే ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దేర్ సబ్జెక్ట్స్. So everybody is talking about knowledge. I want to add to that perspective. Knowledge is available in the books, sir. Realization is not available. That realization you have to pass on to the next generation. బుక్లో ఉంటున్న నాలెడ్జ్ కానీ దాన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలని చెప్పి అది తెలుసుకోవాలి మనం. పర్సనలైజేషన్ అనేది మీ ఎక్స్పీరియన్స్ ద్వారా యూ ట్రై టు షేర్ టు అదర్స్. లైక్ మాకు ఒక చిన్న జోక్ చెప్తారు. ఒక ఊరిలో ఒక వెటర్నరీ డాక్టర్ ఉన్నాడు. సో ఆయన దగ్గరికి ఒక అప్రెంటిస్ వచ్చి నేను మీ దగ్గర నేర్చుకుంటానని అన్నాడు. సో కొంతకాలం చూస్తున్నాడు అనమాట. ఈ డాక్టర్ ఏం చెప్పట్లేదు, హీ జస్ట్ గోయింగ్ టు డిఫరెంట్ యానిమల్స్ దగ్గర ఆయన దగ్గర తీసుకొస్తుంటారు. ఆయన జస్ట్ స్పర్శ టచ్ చేసి హీ వాజ్ గివింగ్ దమ్ క్యూర్. ఒకరోజు ఒక గుర్రాన్ని తీసుకొచ్చారు. ఆ గుర్రాన్ని తీసుకొస్తే దానికి ఒక లంప్ లాగా ఉందన్నమాట. అది తినలేకపోతుంది, తాగలేకపోతుంది, సఫకేట్ అవుతుంది అనమాట. సో ఈయన ఇమీడియట్గా దాన్ని టచ్ చేయగానే ఒక సుత్తి తీసుకొని రమ్మన్నాడు. ఆ సుత్తి తీసుకొని వచ్చి ఎక్కడైతే ఆ లంప్ ఉందో అక్కడ బ్రేక్ చేశాడు. ఇమీడియట్గా లంప్ క్లియర్ అయిపోయింది, హార్స్ యాక్టివ్ అయిపోయింది, అది వెనక్కి వెళ్ళిపోయింది. ఆ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నాడో ఇక అనుకున్నాడు నేను నేర్చేసుకున్నాను, నాకంతా తెలిసిపోయిందని చెప్పి బయటకు వెళ్ళి ఇండిపెండెంట్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. సో ఎవరైనా పిలిస్తే ఆ సుత్తి తీసుకోవడం, ఆ జంతువు పైన తలకాయ పైన కొట్టడం. అది ఏమవుతుందంటే జంతువులన్నీ చచ్చిపోవడం మొదలుపెట్టి. తర్వాత గురువు గారు కంప్లైంట్ చేశారు, అరే సార్ మీ అసిస్టెంట్ అని చెప్పి వచ్చాడు, మీ దగ్గర ట్రైనింగ్ అన్నాడు, ఆయన దగ్గరికి జంతువు తీసుకెళ్ళినా సరే అన్నిటికీ సుత్తితో కొడుతున్నాడు, చచ్చిపోతున్నాడు. తర్వాత గురువు గారు అసిస్టెంట్ని పిలిపించాడు అనమాట. ఏం చేస్తున్నాను అంటే, ఆ రోజు చూశాను సార్, దానికి ఏదో లంప్ ఉంది, మీరు సుత్తి పెట్టి కొట్టారు, అది ఇమీడియట్గా క్యూర్ అయిపోయింది, నేను అదే ప్రాక్టీస్ చేస్తున్నాను. నువ్వు అర్థం చేసుకోవాలి కదా నేనేం చేశాను. ఆ రోజు ఆ గుర్రం ఒక వాటర్ మెలన్ మింగేసింది, అది సఫకేట్ అయిపోయింది, డైజెస్ట్ అవ్వకుండా పైకి లోపలికి. When I broke it, that watermelon, it was easily it could gulp inside and it became satisfied and it was healthy. నువ్వు ఏ రోగానికి కూడా అన్నిటికీ సుత్తి ఒకటే రోగం కాదు. సో మనం ఏంటంటే అంటే మనకి ప్రాక్టికల్గా గైడెన్స్ కాదు. సో చాలా మందికి ఏంటంటే భగవద్గీత తెలుసు, దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల. శ్లోకం అనేది అందరికీ ఉంది, సాంస్క్రిట్ శ్లోకం. ఇట్ వాజ్ ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ 5000 years when Krishna spoke Bhagavad-Gita. But to my life, practically how do I implement it in my day-to-day life? సో అది మా ఆచార్య యొక్క స్పెషలైజేషన్. He had traveled across the globe at the age of 70, inspired whole world to chant this Hare Krishna Maha Mantra, inspired people to accept this Bhagavad Gita, inspired people to accept Lord Krishna. And today we see more than 700 temples around the world. And many people are getting benefited. Material knowledge ఉంది, కానీ పీస్ ఆఫ్ మైండ్ దొరకదు. కానీ టెంపుల్కి వస్తే మాత్రం యూ ఫీల్ పీస్ ఆఫ్ మైండ్. ఎందుకంటే మీ యాంగ్జైటీని మర్చిపోతాం. మనం స్ట్రెస్ యాంగ్జైటీ అన్ని కూడా భగవంతుడి దగ్గరికి రాగానే ఈ టేక్స్ అవే అవర్ నెగిటివ్నెస్ అండ్ హీ గివ్స్ us that positivity. సో పెద్దలందరూ ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా పాస్ ఆన్ టు ది నెక్స్ట్ జనరేషన్. సో దట్ ఇప్పుడు అమ్మగారు రాస్తున్నారు, బుక్ రాశారు. చాలా మందికి ఏంటంటే శాస్త్రం ఏం చెప్తుందంటే, డాటర్స్ రిప్రజెంట్స్ ఫాదర్స్ హార్ట్, సన్స్ రిప్రజెంట్ మదర్స్ మైండ్. అబ్బాయిలందరూ కూడా మదర్ యొక్క మనసును ఆలోచిస్తుంటారు, అమ్మాయిలందరూ తండ్రి యొక్క హృదయాన్ని ఆలోచిస్తుంటారు. So that's why she was able to catch that inspiration of her father and she was able to bring out all the emotions. It's all emotional life, what we go through. ఈ ఎమోషన్స్ ఏంటంటే కొన్నిసార్లు ప్లస్ ఉంటుంది, కొన్నిసార్లు మైనస్ ఉంటుంది. కానీ హౌ డూ వి స్టే ఫోకస్డ్ ఇన్ అవర్ డ్యూటీ అనేది అది చాలా ఇంపార్టెంట్. సో వీరందరూ కూడా వాళ్ళ సేవల్లో చాలా అంటే ముందుకు వచ్చారు. మన సంస్థతో కూడా చాలా అసోసియేట్ అయి ఉన్నారు. మన ప్రోగ్రామ్స్లో మనం చేస్తున్న చారిటబుల్ యాక్టివిటీస్ లైక్ మీరు ఇప్పుడు ఆంధ్రాలో అన్నా క్యాంటీన్స్ అవనివ్వండి, ఇక్కడ హైదరాబాద్లో 5 రూపీ మీల్స్ అవనివ్వండి, భోజనామృతం అవనివ్వండి, అలా సోషల్ యాక్టివిటీస్లో దే వర్ ఆల్ రిలేటెడ్ టు us, దే వర్ ఆల్ ఎంకరేజింగ్ us. 2013 సమ్ ఇష్యూస్ విత్ పొలిటికల్ పీపుల్ ఉన్నప్పుడు చాలా మంది మాతో అసోసియేట్గా ఉన్నారు, మమ్మల్ని కాపాడారు. అంటే స్వామికి సపోర్ట్గా వచ్చారు వీరందరూ. ఆ రోజు నుంచి ఈ టెంపుల్ ప్రవర్ధమానంగా పెరిగింది.
What was once 50 people to 100 people per day, today more than 1,500 people are coming every day for darshan. Janmashtami, almost some 70,000 people had come. Last year it was 25,000 people. So people were also becoming more and more inclined towards religious perspectives. So what we are trying to say is, education will be taught, character will be taught by us. సో చాలా మంది ఏంటంటే ఇంట్లో ఎడ్యుకేషన్ ఇస్తారు, స్కూల్కి అయితే నాలెడ్జ్ వస్తుంది, బట్ యూ రిక్వైర్ క్యారెక్టర్ లేకపోతే మనిషి పశువుతో సమానం. సో వీ హ్యావ్ టు ట్రైన్ ది సొసైటీ. ఇప్పుడు ఇందాక అమ్మగారు అంటున్నారు మొలస్టేషన్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి, అది ఇదని. ఆడవాళ్ళకే కాదండి ట్రైనింగ్, మగవాళ్ళకు కూడా ఇవ్వాలి. మీరు పిల్లలకి ఇంట్లో మీరు సంస్కారం నేర్పించాలి. ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, పెద్దవారితో ఎలా బిహేవ్ చేయాలి, ఆడవారితో ఎలా బిహేవ్ చేయాలి. సో ట్రైనింగ్ హ్యాస్ టు హ్యాపెన్ అట్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది సొసైటీ, ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ హ్యాస్ టు బి ట్రైన్. సో దెన్ సొసైటీ విల్ బీ ఇన్ ఎ పీస్ఫుల్ పర్స్పెక్టివ్. సో మా ఒక్క ప్రయత్నం ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు రీచ్ టు పీపుల్. ఎనీ స్పిరిచువల్ గైడెన్స్ వీఆర్ ఆల్వేస్ అవైలబుల్. ఎనీ సోషల్ యాక్టివిటీస్ వీఆర్ ఆల్వేస్ దేర్ ఇన్ ద ఫ్రంట్. చారిటబుల్ యాక్టివిటీస్ అన్ని కూడా మేము ముందు ఉంటున్నాము. సో ఏంటంటే మా పార్టిసిపేషన్ ఉంటే కానీ, అంటే చేతులు అంటే 2 చేతులు కలిస్తేనే అది సౌండ్ వస్తుంది. సో మీరు మేము కలిస్తేనే కానీ యాక్టివిటీస్ ఇంకా బాగా పెద్దగా చేయొచ్చు అని చెప్పి మా ఈ అభిప్రాయం. సో ఈ ప్రాజెక్ట్తో పాటు ఇప్పుడు మనం కొత్త ప్రాజెక్ట్ కూడా తీసుకున్నాము, నార్సింగి కోకాపేట్. లాస్ట్ సండే మన హానరబుల్ సీఎం గారు వచ్చారు, అక్కడ అనంత శిశు స్థాపన చేశారు. ద హోల్ ప్రాజెక్ట్ ఈస్ ఎయిమ్డ్ అట్ ప్రాపగేషన్ ఆఫ్ అవర్ కల్చర్. హైదరాబాద్లో మన సంస్కృతి సనాతన ధర్మాన్ని రిప్రజెంట్ చేసే విధంగా ఆ ప్రాజెక్ట్ చేస్తున్నాం మనం. దట్ విల్ బి ది టాలెస్ట్ టెంపుల్ యాజ్ ఆఫ్ నౌ ఇన్ ఇండియా విత్ 440 feet హైట్. సో కృష్ణుడు అనేది, ఆయన ప్రచారం అనేది జరగాలి, భగవద్గీత అనేది జనాలకు అర్థమయ్యే విధంగా దాంట్లో డిఫరెంట్ వేరియస్ ఆస్పెక్ట్స్ మనం తీసుకొస్తున్నాము. సో మా అందరికీ మాకు ఆపర్చునిటీ ఇస్తూ మీరందరూ కూడా ఈ సొసైటీని గైడెన్స్ కోసం మీరు ముందుకు తీసుకెళ్తూ మీ డైరెక్షన్స్లో with support from all people, we pray to the Lord that all of us be successful in our endeavors, and we pray that people like Avulappa garu be available for people at any perspective to guide them in their lives, health wise, wealth wise and everything. So we thank you for giving this opportunity. Hare Krishna. Hare Krishna Prabhu, thank you so much. Now we are going to present a special title to our father. నాన్నగారి కోసం ఒక స్పెషల్ టైటిల్ అనుకున్నాము. స్వశక్తి సంస్థ, డాక్టర్ శాసనకోట అవలప్ప సంస్థ